పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మీ అందరికీ ప్రభువు పేరట త్రిత్వంలోని 14వ ఆదివారం కొరకు ఆశీర్వాదం కొరకు ఆరాధన కొరకు ఆహ్వానం. ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత మన మీద వర్షించగలందులకు మనము ప్రభువారి పాదాలు పట్టుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, నీతి స్వరూపుడు, పరమందు ఆసీనుడు, యుగముల చక్రవర్తి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మా జీవితాలు మరోసారి మీ సన్నిధి కనబడి మీ పునరుద్ధరణ దిన ఆరాధన ఆశీర్వాదాలు మేము పొందడానికి మమ్మల్ని పిలిచిన మీ పిలుపుకి మరోసారి కోట్లాది వందలు చెల్లించుకుంటున్నాము స్వామి. ఎందుకంటే మాకంటే చిన్నవారు, మా సమాన వయస్కులు, మాకంటే వృద్ధులు, పెద్దలు, ధనికులు, విద్యావంతులు, అధికారులు, అధిపతులు, అనేకులు రాజా ఈ దినాన్ని మీ సన్నిధిని చూడక, ఈ దినమును చూడక కాలగర్భంలో కలిసిపోయిన సంగతి మా అందరికీ తెలుసు. మేము వారికి ఎక్కువని కాదు, కానీ మేము ఇంకా సజీవులు ఉండుట మీ చిత్తము, మీ కృప మా పట్ల విస్తరింపచేసినందుకు మీకు కోట్లు కోట్లు స్తుతి చెల్లించుకుంటున్నాము స్వామి. 14వ ఆదివారము మీ చిత్తము మా జీవితంలో జరిగి మిమ్మల్ని ఎట్లు మహింపరచాలనేది మాకు నేర్పించమని, మేము కృతజ్ఞులమై మీ సన్నిధిని వసించులాగా మాకు మీ జ్ఞానోపదేశమును, మీ ప్రసన్నత మా మీద వర్షింపచేసి కూడిన బిడ్డలందరినీ మీ దీవెనగా అప్పగిస్తున్నాను స్వామి. స్థానిక సంఘమును, సార్వత్రిక సంఘమును అంతటిని మీ కృపకి, మీ క్షేమానికి అప్పగిస్తుంటుండగా మన్నించుమని, దేవతృత్వమైన మీరు మా ఎడల గావించిన మహోపకారానికి మానవతృత్వముతో మేము మిమ్మల్ని ఎట్లా మహింపరచడం మాకు అడుగడుగున అనుగుణము మాకు నేర్పించుమని, ఈ దిన వాక్య భాగాలు ప్రత్యేకమైన మీ ప్రసన్నత మనకు వర్షింపచేయండి. పరిశుద్ధాత్ముడ, మీ యాజమాన్యమని ఆయన మీ సూపర్విజన్లో, మీ పర్యవేక్షణలో మమ్మల్ని ఉంచుమని సమస్త మహిమ ఘనత మీకు అప్పగించుకుంటూ ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున మేము వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఈ దిన వాక్య భాగాలకు మనము పెడుతున్నాము. మొదటిగా పరిశుద్ధుడు అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 నుండి 24 వరకు, అలాగే సువార్త వాక్య భాగము పరిశుద్ధ లూకా సువార్త, లూకా గారు రాసిన సువార్త 17వ అధ్యాయము 11 నుండి 19 వరకు ఉన్న భాగాన్ని మనం విందాము. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 నుండి 24 వరకు. నేను చెప్పినది ఏమనగా, ఆత్మానుసారముగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరములకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి చేసిన నిశ్చయించులో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, గ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అలరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమునకు స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇటు వాటికి విరోధమైన నియమమేమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు.
పత్రిక వాక్య భాగము ఈ పర్యంతము, అలాగే పరిశుద్ధుడైన లూకా వ్రాసిన లూకా సువార్త 17వ అధ్యాయము 11 నుండి 19 వరకు ఉన్న భాగాన్ని విన్నాము. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయల మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనబరుచుకొనుడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా? ఆ 9 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడునూ అగపడలేదా అని చెప్పి, నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచనని వానితో చెప్పాను. ఈ పర్యంతం. ఈ దినము కూడా మనము ఈ 2 వాక్య భాగాలని సమ్మిళితం చేయడానికి మన ధ్యాన సాఫల్యం కొరకు ప్రభు కృపను బట్టి మరొక గానం వినబోతున్నాము. అందుకని మన ధ్యానానికి ముందు ఈ గానం మనం విందాం. ఇది మన ఆంధ్ర క్రైస్తవ కీర్తన సంఘారాధన పుస్తకంలో 315వ కీర్తన ఉన్న పాటను వచ్చుస్తున్నానని ఆ ఛాయ మీద రాయడం జరిగింది. శరణంటి నీ చరణం కరుణతో నీ శరణిని నిలిపి నన్ను నేర్పుతో. శరణంటి నీ చరణం కరుణతో నీ శరణిని నిలిపి నన్ను నేర్పుతో. నడుపుము నిరవధికమవనిని నీతి పథమున నన్ను ఉంచగా. నీరసములిక నన్ను గెల్వక కలుగధర నజరేయ దీప్తి. శరణంటి నీ చరణం కరుణతో నీ శరణి నిలిపి నన్ను నేర్పుతూ. తనువు ఆత్మకును ఆత్మ తనునకు వైరీ భావమున్నది గనుక చేయవలెనని ఇచ్చయించిన వాటినెల్లా చేయలేక చేయకూడని వాటినే ధర చేసి చిక్కితి వృజినములకు. శరణంటి నీ చరణం కరుణతో నీ శరణిని నిలిపి నన్ను నేర్పుతూ. కుష్టు కల్గినాకేక కరుణామయుని కరుణా
కదలి కడలి యుప్పెనయై కనబరచినది స్వస్థకాయము కోరిదెల్పగ కృతజ్ఞతలు కాని యూధుడు తిరిగి వచ్చే క్రీస్తు కడకు మహిమ పరచ చరణంటిని చరణం కరుణతో నీ శరణిని నిలిపి నన్ను నేర్పుతూ దైవరాజ్యమునందు ఆత్మకుష్టులు నిజము అగ్గుపడరు ఏ మాత్రము శరీరమును దాని ఇచ్చ దురాశలతోను సిలువ వేయుచు కల్గియుందురు అనవరతము నందముగను ఆత్మఫలము శరణంటి నీ చరణం కరుణతో నీ శరణిని నిలిపి నన్ను నేర్పుతూ నడుపుము నిరవధికమవనిని నీతి పథమున నన్ను ఉంచగా నీరసములిక నన్ను గెల్వక కలుగధర నజరేయ దీప్తి శరణంటి నీ చరణం కరుణతో నీ శరణిని నిలిపి నన్ను నేర్పుతూ మన తండ్రి దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఇదను మనం మానవ అంతర్గతము, మానవ బాహ్యము, ఈ రెంటి మధ్య ఉన్న అంటే ప్రాచీన పురుషుడు, నవీన పురుషుడు. ఇంకా వివరంగా మన ప్రాచీన స్వభావము, నవీన స్వభావము, ఈ రెంటి మధ్య ఉన్న పోరాటము, ఇందు గెలుపు ఎలాగ సమకూర్చబడుతుంది అనే వివరము అపోస్తలుడు అయిన పౌలు గారు ఈ గలతీ ప్రాంతాల్లో ఉన్న సంఘాలకు రాస్తున్నాడు ఉత్తరం ఇందులో వివరించాడు. ఎందుకంటే క్రైస్తవ జీవితము శరీర కార్యములకు, బాహ్యాచారములకు సంబంధించినది కాదు. ఇట్స్ వెరీ పెక్యులర్ అండ్ వెరీ పర్టికులర్ regarding the life in Christ. క్రీస్తు నందలి జీవితము ఒకడు జీవించాలంటే బాహ్యాచరణము కాదు. మీకు క్రీస్తుకి వెలపల ఉండే ఆరాధన ఆచారాలన్నీ అవన్నీ బాహ్యము. ఎందుకంటే వాళ్ళ మనోనేత్రము తెరవబడక తమ యొక్క భవిష్యత్తు శరీరపు రెల్మ్ అంటే నేనేమంటారు, రెల్మ్ ఆఫ్ ఫ్లెష్ అనమాట. శరీర పరిధి, శరీర స్థాయి, శరీరం యొక్క ఈ లోకము యొక్క పరిధి వరకే తమ మనోనేత్రం చూడగలుగుతుంది. ఎందుకంటే తమకి మనోనేత్రం తెరవబడలేదు. మరి క్రైస్తవునికి అలా కాదు. మనోనేత్రం తెరవబడిన వాడై శరీరమును దాని ఇచ్ఛలను అధిగమించి ఆత్మ లోకంలో, ఆత్మీయ పరిశుద్ధాత్మని నడిపింపులో
దేవుని మహింపరుస్తూ తన తోడు వారికి మేలు కలుగు చేయొచ్చు జీవించే జీవన శైలి క్రైస్తవ జీవితం. ఈ విషయము పౌలు గారు చక్కగా చెప్పాడు. అది మనం వింటున్నాం. ఎందుకంటే మంచిగా ఉండాలనే ఉంటుంది అందరికీ, కానీ మంచిగా ఆ మంచి అనేది వాడు చేయలేకపోతుంది. పోగా ఏది చేయకూడదో అది చేయడానికి వీళ్ళు బలవంతం చేయబడతారు. ఎందుకంటే ఇవన్నీ కూడా సర్కమ్స్టెన్సెస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనమాట. తమను ఆవరించిన పరిస్థితుల ప్రభావం, వీళ్ళ వెళ్ళిపోయి చిక్కుకున్న పరిస్థితుల యొక్క ప్రభావం, ఆల్టుగెదర్ ది వరల్డ్స్ ఇంపాక్ట్, అదే ది సిస్టమ్స్ ఆఫ్ ది వరల్డ్, ప్రపంచంలో నడయాడుతూ ప్రపంచాన్ని నడిపిస్తున్న ఈ ప్రతి విధమైన విధానం ఉన్నదే, ఇది కేవలము ఈవిల్ అన్నమాట, కేవలము దుష్ట సంబంధమైనది. కాబట్టి మీ అందరికీ నేను చెప్పే మాట ఏమంటే, ఈ అవేర్నెస్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆత్మీయులు తమను తాము నియంత్రించుకోవడం చేతవుతుంది. Believers must be controlled by themselves by the help of the Holy Spirit. అందుకని గలతీ పత్రికలో ఏమి చెప్పాడు అది ఇప్పుడు యేసు స్వామి ఒకసారి ఆయన దగ్గరకు వచ్చిన 10 మంది కుష్ఠరోగులు యొక్క వారి ఆవేదన, వారి తాపత్రయము, తర్వాత ఏం జరిగిందనే విషయంలో మనం స్పష్టంగా దీన్ని బేరేజీ వేసుకోవచ్చు, స్పష్టంగా చూడొచ్చు. మనం ఏంటి హౌ శరీరము ఆత్మకు ఎలాగా విరోధంగా పనిచేస్తుంది. యూజువల్గా శత్రువు అంటే బాహ్యంగా మనకి ఎదురు కనబడేవాడు, మన ఇష్టాలకి అడ్డొచ్చేవాడు. ఇది ఎనిమీస్ పెర్సానిఫైడ్, వ్యక్తులుగా మనకి కనబడేవాడు. కానీ క్రైస్తవ జీవితం శత్రువు మనకి వ్యక్తిగా కనపడడు, కానీ వాడు అదృశ్య శక్తిగా వాడు కనబడి మనల్ని బాధిస్తూ ఉంటాడు. ఇది కనిపెట్టాలంటే ఆత్మచేత నడిపించబడాలంటే ఒకడు పరిశుద్ధాత్మక స్వాధీనంగా వెళ్ళాలి. అది ఎప్పుడు జరుగుతుంది? పరిశుద్ధాత్ముడు వ్యక్తులు వాక్య వివరణ అందుకుంటూ ఉంటుండగా ఆయన ఒప్పింపజేస్తున్న ప్రతి అంశమందు మనుషుడు హృదయమందు ఒప్పుకొని ఆ ప్రకారము యేసయ్య సన్నిధికి వస్తే అక్కడి నుంచి కార్యక్రమం పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తిని ఎలాగ మౌల్డ్ చేయాలో, ఎలాగ అతన్ని మలుచుకోవాలో ఆయన చేసుకుంటాడు. వాక్యం వింటూ ఉంటుండగా అనేక విషయాలు నేను స్పందించినప్పుడు, నీ హృదయపు ద్వారా నేను తట్టినప్పుడు చాలామంది వాటికి ఒప్పుకోకపోగా కన్నీటి తుడుపులాగా తర్వాత చూద్దాం, ఇప్పుడు కాదు అని వాయిదా వేసుకుంటూ నేర్చుకుంటారు. ఇది కూడా దిస్ ఈజ్ ద డెవిల్స్ స్పెల్. ఇది దెయ్యము వారి హృదయాలలో దోబూసులు ఆడతాడు, గుసగుసలు ఆడతాడు. వాళ్ళు చెవులు చెప్పి నాట్ నవ్వు అంటాడు, ఇప్పుడు కాదు తర్వాత చూద్దామంటాడు. కాబట్టి ఈ మోసాన్ని ఎవరు గ్రహించి పరిశుద్ధాత్మ యొక్క ఒప్పింపునకు లోబడి దేవునికి విధేయులైపోతారో వాళ్ళు మాత్రమే ఆ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు కిందకు వస్తారు. మిగిలిన వాళ్ళు కాదు. వాళ్ళు చర్చికి వస్తారు, ఆరాధన చేస్తారు, కాంగ్రెస్ అన్నీ చేస్తారు, బట్ దే ఆర్ ఫార్ ఫ్రమ్ ద లార్డ్. ప్రభువుకు దూరంగా ఉండిపోతారు. కాబట్టి ఈ మోసాన్ని మనం గ్రహించాలి. ఎలా చెప్పరు? ఇప్పుడు 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. వాళ్ళు యేసయ్య దగ్గరికి ఆయన అడిగారు. వాళ్ళు అడిగితే యేసయ్య దాన్ని వాళ్ళకి గ్రాంట్ చేశాడు. వాళ్ళు వెళుతూ ఉండగా శుద్ధులైపోయారు. ఇంకా యేసయ్య చెప్పిన డెస్టినేషన్ వెళ్ళలేదు. ఏంటి? యాజకుని చూపించుకోండి. యాజకుని చూపించడం అంటే అప్పుడు ఉన్న ధర్మశాస్త్రపు నియమం ఏమంటే
రోగి లాగా ముఖ్యంగా ఈ కుష్టు వ్యాధి కలిగిన వారు తమ కుష్టము నుండి వాడు విడుదల పొందాక వాళ్ళకు అంతటా వాళ్ళు సెల్ఫ్ సర్టిఫికేషన్ పనిచేయదు. మాకు రోగం తగ్గిపోయిందని వాళ్ళు వెళ్ళిపోయి తమ శరీరాలు చూపించుకుంటాం, కానీ పనిచేయదు. ఆ సర్టిఫికేట్ ఎవరు వాల్యూ చేయరు. ఆవశ్యకంగా యాజకుని చేత డిక్లరేషన్ రాయించుకెళ్ళాలి. యాజకుడు డిక్లేర్ చేయాలి, పలానా వాడికి ఇది ఇప్పటి వరకు కుష్టి వ్యాధి ఉంది, ఈ రోజు నుంచి అతడు స్వస్థత అయిపోయాడు, అతడు జీవన స్రవంతిలో సహజీవనం చేసుకోవచ్చు అని ఆయన ఒక ప్రకటన, బహిరంగ ప్రకటన ఇస్తే తప్ప ఏ కుష్టి వ్యాధి ప్రజానీకంలోకి రావడానికి వీలు పడదు. కాబట్టి యేసు ఏం చెప్పాడంటే, మీకు మోషే నియమించిన ఒక నియమం ఉంది కదా, అక్కడికి వెళ్ళి యాజకుని కనబరుచుకొని దేవుడు చేసిన మేలుకి మీరు అక్కడ కృతజ్ఞత అర్పించండి అని అర్థం. మీరు వెళ్ళి యాజకుని కనబరుచుకోండి అనే మాట చెప్పి పంపడంలో ఉన్న అర్థం ఏంటంటే ఇది. అయితే వీళ్ళు 10 మంది కూడా వెళుతూ ఉండగా అంది వే ది గాట్ హీల్డ్ అనమాట. వాళ్ళు స్వస్థత అయిపోయారు. అయిపోయిన సంగతి ఒకడు నోటీస్ చేసి అతను యేసే దగ్గరికి వెళ్ళిపోయాడు. తిరిగి వెళ్ళిపోయి ఆయనకి థ్యాంక్స్ చెప్పుకున్నాడు. విషయం ఏమంటే, అతను ఎందుకు తిరిగి వెళ్ళాడంటే అతని బ్యాక్గ్రౌండ్ అటువంటిది. ఏ బ్యాక్గ్రౌండ్? అతనికి యాజకుడు ఎవడో వాళ్ళకి తెలియదు. నెక్స్ట్ అతన్ని ఒకవేళ ఎవడన్నా ఏ యాజకుడైనా తెలిసి ఉన్నప్పటికీ ఒక సమరయుడిగా యాజకునికి ప్రవేశం వాళ్ళు ఎవ్వరు, ధర్మశాస్త్రం వాడు ఒప్పుకోదు, ఆలయంలోకి వీళ్ళు రానివ్వరు. ఎందుకంటే వీడు బై రేస్ హీఈస్ ఏ సమారిటన్, శంకర జాతి వాడు కనుక ఇవన్నీ కూడా తన బ్యాక్గ్రౌండ్ తనని అడ్డగించి ఎందుకు వచ్చిన గొడవ. ఆ తమ్మండూరు ఉంటే వాళ్ళందరూ యూదులు, వాళ్ళకి అలవాటు, వాళ్ళకి తెలుసు, 300 మంది పాస్టర్లు ఉంటారు. నేను వెళ్తే మళ్ళీ నా బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ అడుగుతారు. అడిగారు నన్ను. అసలు అక్కడ నన్ను రానవరు కదా వాడని ఇంత ఆందోళనతో పాప అతను కలత చెంది తిరిగి వెళ్ళిపోయి, ఇక నేను ఎరిగిన రబ్బీ అంటే ఇక ఆయనే ఆ స్వామి దగ్గరికి వెళ్ళిపోతాం, ఎవరైతే యాజకుడు కనబరుచుకోమని చెప్పాడో ఆ యేసు దగ్గరికి వెళ్ళిపోదామని అతడు నిశ్చయించుకొని అతడు ఈ వెంట్ బ్యాక్ టు జీసస్. వెళ్ళిపోయి అక్కడ ఆయనకి థ్యాంక్స్ చెప్పుకున్నాడు. అప్పుడు ప్రభు అడుగుతున్నాడు, అబ్బాయి మీరు 10 మందికి కదంటారా, 10 మంది కదా వచ్చారు దగ్గరికి, మరి నువ్వు ఒక్కడో వచ్చావు, మరి ఆ 9 ఏరని అడిగాడు ఆయన. విషయం ఏమంటే ఇక్కడ రోగముల్లో ఏకమయ్యారు, సుఖంలో వేరైపోయారు. దిస్ ఈజ్ ది డిసెప్షన్ ఆఫ్ హ్యూమానిటీ. మానవత యొక్క మోసం ఇది. రోగం బాధ అందరిది ఒకటే అంటారు, సుఖము ఒకటి కాదనే లోకోక్తి ఉంది. అలాగే జరిగింది వీళ్ళ జీవితంలో. వీళ్ళు బాధ ప్రభువా అంత కాదు ఇంత కాదు అని వీళ్ళు ప్రాధాన్యపడ్డారు. వాళ్ళు స్వస్థత పొందాక స్వస్థత ఇచ్చిన ఆయన మర్చిపోయారు. ఇవాళ సంఘంలో కూడా ప్రపంచం మొత్తం మీద బాధలు ఉన్నప్పుడు ఒక రకంగా బతుకుతూ, బాధలు తీరిపోయాక మరొక రకం బతుకుతూ, బాధల్లోనేమో బాధల్లో ఉండగానేమో బెగ్గింగ్, బాధలు తీరిపోయాక బ్యాంక్రప్సీ, దివాలా కొడతాను అనమాట. మర్చిపోతాడు మనుషుడు, మర్చిపోతాడు. విషయం ఏమంటే ఇప్పుడు ఈ 10 మంది కుష్టు రోగుల స్వస్థత ఉదంతంలో శరీరము ప్రభావం ఏంటి, ఆత్మ ప్రభావం ఏంటి అనేది మీకు కావాలి. ఆత్మీయ ప్రభావం ఏంటంటే నీకు మేలు చేసిన ఆయనకి తిరిగి వెళ్ళి థ్యాంక్స్ చెప్పుకో అనేది ఆత్మ స్వభావం. ఆత్మీయుల యొక్క నైజం అలా ఉంటుంది. శరీర సంబంధులు అవసరం తీరిపోయిన తర్వాత ఆత్మీయుడు ఎవడు లేడు, ఎవరి దారి ఆడదని ఎవరి దాన్ని వీళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు ఈ 9 చేసిన పని ఏంటి? వాళ్ళు బై రేస్ జ్యూస్ బట్ ఇన్ స్పిరిట్ దే ఆర్ జెంటైల్స్. వాళ్ళు అన్యులు, వాళ్ళు ఆత్మలో అన్యులు, ఆచారంలో యూదులు. ఇక్కడ ఈ అన్యుడైన సమరయుడు, ఇతడు బాహ్యానికి అన్యుడు సమరయుడు,
ఆత్మలో అతడు యూదుడు, అంటే ఎన్నిక చేయబడినవాడు, దేవుని చేత ఎన్నిక చేయబడిన జాతిలో పుట్టినవాడుగా ఇతడు లెక్కింపులోకి వచ్చేసాడు. కాబట్టి ఈవేళ శరీరము మనిషిని ఒక పట్టాన్ని నెమ్మదిగా ఉండనివ్వదు. ఈ విషయము మీరందరూ తెలుసుకోవాలి. ఎంత భక్తుడైనా సరే, సైతానన్నా సిగ్గుపడాడు, అసలు వాడు సిగ్గుండదు అనుకోండి, వాడు సిగ్గుపడాడు, మనం చేసే ప్రార్థనకి మనం ఇచ్చే ట్రీట్మెంట్కి వాడు విసిగి కాసేపు దూరంగా ఉంటాడేమో తప్ప, శరీరం అనేది మనల్ని ఎలా దూరంగా, మన నుంచి ఎలా దూరం అవుతాడు శరీరం అనే ఈ ఫ్యాక్టర్, ఇది దూరం కాదు. మనం అందులో ఉన్నాం కదా, వీఆర్ ఇన్ ద ఫ్రేమ్. విశ్వాసికులకు, ఆత్మీనికి లోకమందున్నవి ఇది శత్రుతయి 3: శరీరాశ, నేత్రాశ, జీవడము. ఈ 3 మనకు తెలుసు. ఈ 3 కాకుండా మనిషికి మరొక 3 ఉన్నవి, ఈ శత్రుత్రయం. ఏమనివి? సైతాను ఒకడు, శరీరం ఒకటి, పాపం ఒకటి. అంటే ది ఎగ్జిస్టింగ్ సిన్. ఇప్పుడు ప్రపంచం ఏది రూల్ చేస్తుందో అది మనిషిని తరుగుతూ ఉంటుంది. ఈ రెంటిని, ఏది శరీరమును పాపమును, రెంటిని మన వద్దకు డ్రైవ్ చేసుకుంటూ వచ్చేవాడు సైతాను. సాతాను పాపమును పక్కకు పెడితే శరీరము నువ్వు ఎక్కడ పక్కన పెడతావు? శరీరము నువ్వు ఉన్నా కనుక, అంటే ది ఇన్స్టింక్ట్స్ ఆఫ్ బాడీ, శరీరం యొక్క హావభావాలు ఇవన్నీ కూడా మనిషిని స్థిమితంగా ఉంచు. అప్పుడు దానిని మనము జయించాలంటే మనము ఆత్మదేవుని సహాయం తీసుకోవాలి. ఆత్మలోను, హృదయంలోను, ప్రవర్తనలోను అన్నిట మనము టోటల్గా పరిశుద్ధాత్మ యొక్క గ్రిప్పులోకి వెళ్ళిపోతే తప్ప ఆయన మనం హోల్డ్ చేయాలి. అయితే ఈ శరీరం మనల్ని మోసం చేస్తుంది. ఈ పని ఆ తమ్ముళ్ళు చేయలేకపోయారు, ఈ సమరయుడు చేయగలిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థం ఏంటి? కృతజ్ఞత చెప్పడానికి తిరిగి వచ్చాడు. కృతజ్ఞత చెప్పకపోవడం అనేది అన్యత్వం. దట్స్ ఎ డెవిలిష్ యాటిట్యూడ్. ఇతడు పొందిన మేలుని తిరిగి వచ్చి థ్యాంక్స్ చెప్పుకున్నాడు, ఆరాధించాడు, సాగిలపడ్డాడు. ఈ ఫెల్ బిఫోర్ సమరిటన్. ఆడు సాష్టాంగ పడిపోయాడు. పడిపోయి ఆయన ఆరాధించాడు, స్తోత్రం చేశాడు. ఈ ఆరాధన, స్తుతి, స్తోత్రాలు, ఈ కృతజ్ఞతలు, అసలు ఇవన్నీ కూడా యూదులకి పుట్టుకతో వెన్నతో నేర్చుకున్న విద్య వంటి వాళ్ళకైతే వాళ్ళు ఈ విషయంలో దే ఫర్గోట్ ఆల్ దీస్ థింగ్స్. అంటే భౌతికమైన అవసరాల నిమిత్తమై ఆత్మ సంబంధమైన శాశ్వత ఆశీర్వాదాలు విడిచిపెట్టుకునే వాళ్ళు. ఈ సమరయుడేమో నిత్యమైనది ఏదో ఎరగగలిగాడు. ఎందుకంటే ఇతడు he was led by the Spirit, by this Holy Spirit. పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాడేమో. అతడు సత్యమైనది, నిత్యమైన దానికి ఇతడు స్టికాన్ అయ్యాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ కుష్టు సంబంధం సంగతి చూసాము. రేపు పొద్దుట ఆత్మకుష్టు గురించి ఆలోచన చేస్తే ఇటువంటి వాళ్ళు నోయింగ్ ప్రిటీ వెల్, మమ్మల్ని స్వస్థపరిచిన వాడు రబ్బీ అనబడుతున్న యేసు అనేది వాడికి తెలుసు. తెలిసిన ఆయన చెప్పాడు. మరి ఆలయానికి వెళ్ళి యాజకులు కనపడి తిరిగి వచ్చి ఇంత మహోపకారం చేసిన యేసుస్వామికి నాథానికి స్తోత్రం అని చెప్పే
ఆ సంగతికి వాళ్ళు నోచుకోలేకపోయారు. వాళ్ళని ఏమనాలో చెప్పండి? ఉం? ఒక చరణం జ్ఞాపకం వస్తుంది నాకు. కృతజ్ఞత లేనివారు కోట్ల కొలదిగా కూలినను, కృతజ్ఞత లేనివారు కోట్ల కొలదిగా కూలినను, కృపావాక్యమునకు సాక్షులమై, కృపావాక్యమునకు సాక్షులమై, కృప వెంబడి కృప పొందెదము. ఆత్మీయ యాత్ర ఇది, ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఇది యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనందయాత్ర. కాబట్టి మనం లోకంలో నిత్యము ఆయన చేత, ఆయన గ్రిప్పులో ఉంటే తప్ప లోకమందు ఒక సక్సెస్ఫుల్ స్పిరిచువల్ లైఫ్ మనము లీడ్ చేయలేము, మనం జీవించలేము. జీవించగలందులకు మనం ఇక్కడ భక్తుడు ఈ ధ్యానంలో మనల్ని గానం నింపుతున్నాడు. ఒక్కసారి ఆలోచించడం మాట్లాడింది. ఇవన్నీ మీకు స్క్రిప్ట్ పూర్వకంగా కూడా మీకు దీంట్లో మీకు చూపించబడతాం. దేవుని చిత్తాన్ని బట్టి ప్రార్థన చేయండి. శరణంటి నీ చరణం, కరుణతో నీ సరణిని నిలిపి నన్ను మార్చుము, నిలిపి నన్ను నేర్పుతో నడుపుము, నిరవధికమవనిని నీతి పదమున నన్ను ఉంచగా, నీరసములిక నన్ను గెల్వక కలుగధర నజరేయ దీప్తి. శరణంటి నీ చరణం, కరుణతో నీ సరణిని నిలిపి నన్ను నేర్పుతూ. తనువు ఆత్మకును, ఆత్మ తనువునకు వైరీ భావమున్నది గనుక, చేయవలెనని ఇచ్చయించిన వాటినెల్ల చేయలేక, చేయకూడని వాటినే ధర చేసి చిక్కితి వృజినములకు. శరణంటి నీ చరణం, కరుణతో నీ సరణిని నిలిపి నన్ను నేర్పుతో. కుష్టు కలిగిన కేక, కరుణామయుని కరుణ కదలి కడలి ఉప్పెనయ్యి, కనబరచినది స్వస్థకాయము కోరిదల్పగ కృతజ్ఞతలు. కాని యూదుడు తిరిగి వచ్చే క్రీస్తు కడకు మహిమ పరచ. శరణంటి నీ చరణం, దైవరాజ్యమునందు ఆత్మకుష్టులు నిజము,
అగుపడరు ఏ మాత్రము. శరీరమును దాన్ని ఇచ్చ దురాశలతోను సిలువ వేయుచు కలిగియుందురు అనవరతము అందముగను ఆత్మఫలము. శరణంటి నీ చరణం కరుణతో నీ సరణిని నిలిపి నన్ను నేర్పుతో. సమస్త జ్ఞానం నుంచి దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయమును తలపులకును కావలి ఉండును గాక. ఆమేన్.